రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమల్లో తనదైన నటనతో ఎంతో మందిని నవ్వించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు సీనియర్ నటి పావలా శ్యామల ఇక లేరు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల ప్రాంతంలో కూడా ఆమెకి తీవ్ర అస్వస్థతకి గురైనటువంటి పరిస్థితి కనిపించింది. హార్ట్ అటాక్ వచ్చినట్టుగా ఆ వైద్యులు గుర్తించినట్టుగా తెలుస్తూ ఉన్నారు. హుటాహుటిగా మరి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియాకు సంబంధించినటువంటి హాస్పిటల్కి తరలించినా కూడా మరి ఆ ప్రాణం దక్కలేదన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ప్రస్తుతం ఆమె భౌతిక గాయాన్ని మాత్రం ఆసుపత్రిలో మార్చిలోనే ఉంచినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇక తన కూతురి పరిస్థితి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కొన్ని ఏండ్ల నుంచి కూడా తను తెలుగు పరిశ్రమ చిత్రంలో కూడా ఎంతో తనదైనటువంటి పాత్రని మరి చూపించినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇట్లాంటి బుల్లితెర కావచ్చు, అదేవిధంగా వెండితెరకు సంబంధించినటువంటి అనేక సినిమాలను కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నటి శ్యామలకు సంబంధించి కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా తనకి ఇదే అనారోగ్య సమస్యతో గురవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ఉన్నట్టుండిగా తనకు నిన్న రాత్రి ఇలాంటి సంఘటన జరగడం కూడా మరి అభిమానులకి తీవ్ర నిరాశ నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, పావలా శ్యామల గారు గుండెపోటుతో మరణించినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి భవితను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భవిత, ఏంటి అసలు తన మరణానికి గల కారణాలు ఏంటి? గుండెపోటుతోనే మరణించిందా? అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఎస్ ప్రభాకర్, తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ తనదైన నటనతో ఎంతో మందిని నవ్వించారు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్, అలాగే సీనియర్ నటి పావలా శ్యామల ఇక లేరు. అంటే తను చాలా కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అంటే ఆమె హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతూ కన్ను మూశారు. నిన్న నైట్ అర్ధరాత్రి దాటిన తర్వాత, అంటే జూలై 28న 1:52 అరౌండ్ ఆ టైంలో ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో మరణించినట్లయితే ఉస్మానియా ఆసుపత్రి డాక్టర్స్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ప్రస్తుతం ఆమె భౌతిక కాయాన్ని కూడా ఆసుపత్రిలోనే మార్చురీలోనే ఉంచారు అని కూడా తెలుస్తోంది. అండ్ ఇదే సేమ్ సిచ్యువేషన్ వాళ్ళ కూతురికి కూడా. వీళ్ళిద్దరూ తల్లి కూతుర్లు ఇద్దరు చాలా కాలంగా, అంటే కొన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం అందరికీ సినీ పరిశ్రమలో తెలిసిన విషయమే. చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, అటు కరాటి కళ్యాణి కావచ్చు, చాలా మంది టీవీ ఆర్టిస్టులు కూడా తనకి తనదైన సహాయం, తన వంతు సహాయం చేస్తూ వారికి వైద్యం అందించడము. ఎందుకంటే పావలా శ్యామల ఆర్థిక పరిస్థితి కూడా అంతగా నిలకడగా లేని పరిస్థితి అనే చెప్పుకోవచ్చు. చాలా కాలంగా తను అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్ళలేని సిచ్యువేషన్స్ కూడా తను ఫేస్ చేస్తూ, తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో చాలా మంది ఆమెకి ఆర్థికంగా సహాయపడిన సిచ్యువేషన్స్ మనం చూస్తూనే వచ్చాము. మోరోవర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తనకి చాలా సార్లు ఆర్థిక సహాయం అందించినట్టుగా కూడా మనం చూసాము. అయినా కూడా తనకి ఆర్థిక సహాయం అందినప్పటికీ కూడా ఆర్థికంగా తను స్టేబుల్ గా లేని విషయాలు చాలా సార్లు మనం చూస్తూనే వచ్చాము ప్రభాకర్. అయితే ఫైనల్ గా తను నిన్న రాత్రి హార్ట్ అటాక్ తో ఉస్మానియా హాస్పిటల్లో మరణించిన విషయం కూడా తెలుస్తోంది. అండ్ మోరోవర్ వాళ్ళ కూతురు కూడా చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా చాలా చాలా దయనీయంగా ఉందనే చెప్పుకోవచ్చు. అయితే ఒకప్పుడు ఎంతో వెండితెరపై నవ్వులు పూయించిన నటి ఇలా చివరి రోజుల్లో ఇంతటి దయనీయ స్థితిలో కన్నుమూయడం అనేది చిత్ర పరిశ్రమను, అలాగే ఆమె అభిమానులను కూడా తీవ్రంగా కలిచివేస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అంటే తన ఆర్థికంగా కూడా తనకి కుటుంబ నేపథ్యం కూడా చాలా బాగాలేదు, దీన పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది బబిత. అయితే ఈ సినీ నటులకు సంబంధించి కావచ్చు, తోటి క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, ఎవరైనా తనకి సహాయం చేసే పరిస్థితి కనిపిస్తుందా? కుటుంబానికి కావచ్చు, తనకి కావచ్చు?
అంటే ఇప్పటికే మనం చాలా సార్లు చూసాం ప్రభాకర్. తనకి కరాటే కళ్యాణి కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, చాలా సార్లు తనకి ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకొచ్చారు, చేశారు కూడా. కానీ అయినా కూడా తను అంటే నాట్ ఓన్లీ హాస్పిటల్ విషయం అనే కాదు, మిగతా విషయాలలో కూడా తను ఆర్థికంగా చాలా వీక్ గా ఉన్న సందర్భాలు చూసాము. కాకపోతే అవి ఎవరి పరిస్థితులు వాళ్ళవి అన్నట్టుగా కూడా వదిలేసిన సిచ్యువేషన్స్ చూసాము. అలాగే ఎవరు పట్టించుకొని ఇదిలో లేరు అని కూడా తను చాలా సార్లు వాపోయిన విషయాలు కూడా ఉన్నాయి. చిత్ర పరిశ్రమలో నేను చాలా సంవత్సరాలుగా, చాలా ఏళ్లుగా ఉన్నాను. చాలా సినీ పరిశ్రమకు చాలా సేవలు అందించాను. కానీ నాకు బాలేని టైంలో నా ముందుకి ఎవరు రాలేరు అనే టైంలో కూడా పవన్ కళ్యాణ్ తనకి ఆర్థిక సహాయం అందించినట్టుగా కూడా మనం చాలా సార్లు చూసాము. అయితే ఫైనల్ గా మాత్రం తను ఈ రోజు ఇలా కన్నుమూయడం మాత్రం చాలా విషాదకరమైన విషయం అనే చెప్పుకోవచ్చు. అంటే ఇంత దీనస్థితికి రావడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు? అంటే సినిమాకి సంబంధించినటువంటి అవకాశాలు కూడా తనకి దక్కలేదు అనేది కూడా కొంత టాక్ వినిపిస్తూ ఉన్నది. సో ఈ దీనస్థితికి రావడానికి కూడా కొంత సినీ పరిశ్రమల్లో అవకాశాలు లేకపోయినటువంటి పరిస్థితి కూడా ఉందనేది తెలుస్తూ ఉన్నది. సో దీని మీద ఎలా ఉన్నాయి అప్డేట్స్? అంటే తనకి ఆరోగ్యం నిలకడగా లేదు. చాలా కాలం నుంచి, తను చాలా సంవత్సరాల నుంచి హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్నారు. ఇలాంటి టైంలో తనకి ఆర్థిక సహాయం అందించడం తప్ప సినిమా క్యారెక్టర్లు ఇచ్చి తీసుకునే పరిస్థితి అయితే సినీ పరిశ్రమలో ఉండబోదు కూడా. సో తనకి మాక్సిమం ఆరోగ్య పరిస్థితి వల్లనే తనకి సినీ అవకాశాలు కూడా తగ్గాయనే చెప్పుకోవచ్చు ప్రభాకర్. అండ్ మోర్ ఓవర్ తనకి ప్రతి నెల, ప్రతిసారి కూడా ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, ఏది జరిగినా కూడా చాలా మంది అయితే తనకి ఆర్థిక సహాయం చేస్తూ, అలాగే చాలా మంది ఈవెంట్ టీవీకి సంబంధించిన, మీడియాకి సంబంధించిన వాళ్ళు కూడా ఆమెని చూడటము, తనని హాస్పిటల్ కి తీసుకెళ్లడము, తనకి ఏవైతే కావాలో అవి అందించడం అనేది చాలా తరచుగా చూస్తూ వచ్చాము మనము. కానీ ఫైనల్ గా తన ఆరోగ్య సమస్యల వల్లే తను సినిమాలకి దూరం అయినట్టుగా కూడా అది చాలా క్లియర్ గా తెలుస్తోంది. సో సినిమా అవకాశాలు తగ్గడానికి తన ఆరోగ్య సమస్యలకి అసలు ఎలాంటి సంబంధం లేదు. తన హెల్త్ ఇష్యూస్ వల్లే తనకి సినిమా అవకాశాలు తగ్గాయి. కానీ మోర్ ఓవర్ తనకి సినీ అవకాశాలు లేకపోవడం వల్ల ఇలా జరగడం అయితే అసలు అది జరగలేదు. ఇక్కడ ఒక క్వశ్చన్ వినిపిస్తూ ఉంది బబిత. తనకి మా అసోసియేషన్ మెంబర్ ఉన్నదా? ఉంటే ఒకవేళ ఆ కుటుంబానికైనా కొంత ఆర్థికంగా సహాయపడుతుంది అనే దాని మీద కూడా వినిపిస్తూ ఉంది. మరి అట్లాంటి మెంబర్షిప్ ఏమన్నా పావలా శ్యామల గారు తీసుకోవడం జరిగిందా? అది అఫీషియల్ గా మనకి ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవడం, లేకపోతే కొత్తగా తీసుకోవడం జరుగుతుంది రాధాకృష్ణ. అది ఉంటుందా ఉండదా అనేది మనము క్లారిటీగా చెప్పుకోలేము. ఎందుకంటే అది తన వ్యక్తిగత విషయము. తను తీసుకున్నారా లేదా అనేది కూడా అది అసలు ఎవరికి తెలియదు. ఒకవేళ తీసుకొని ఉంటే మాత్రం తను జనాల్లో ఉంటే, తన ఆర్థికంగా తను నిజంగానే నిలదొక్కుకోవాలి అని అనుకుని ఉంటే అది జరిగేదేమో. మరి మేబీ అది ఉందో లేదో అనే విషయం మాత్రం అది తనకి తెలియాల్సిన విషయం. అది అయితే ఇక్కడ ఫైనల్గా అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించబోతా ఉన్నారు బబిత? దీని మీద అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఇది ప్రస్తుతానికైతే తన బాడీ ఉస్మానియా హాస్పిటల్ మార్చురీలో ఉంది. ఇప్పుడు తనకంటూ ఉన్నది తన కూతురు ఒకరే. తన కూతురు కూడా ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లోనే ఉన్నారు అనారోగ్య కారణాలతో. సో ప్రస్తుతానికైతే వేచి చూడాలి, ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు. సినీ పరిశ్రమ నుంచి ఎవరైనా పెద్దలు ముందుకు రాగలుగుతారా, ఎవరైనా వచ్చి తన అంత్యక్రియలకి సహాయపడతారా అనేది అయితే వేచి చూడాలి ప్రభాకర్. థ్యాంక్ యూ బబిత. ఇది అంటే ఎంతో అత్యున్నత స్థాయి నుంచి కూడా ఎన్నో రోల్స్ చేసుకుంటూ పెద్ద పెద్ద స్టార్ల వద్ద కూడా తను యాక్ట్ చేసినటువంటి నేపథ్యం కల్పించింది శ్యామల గారు. ఇప్పుడు ఇట్లాంటి దయనీయత స్థితిలో ఉండడం, అదేవిధంగా గుండెపోటుతో చనిపోవడం అనేది ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మా అసోసియేషన్లో తను ఒకవేళ మెంబర్ తీసుకొని ఉంటే కనీసం కుటుంబానికి సంబంధించి కూడా కొంత భరోసా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. మరి తను మెంబర్షిప్ తీసుకున్నారా లేకపోతే తీసుకోలేదనే దాని మీద కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ తీసుకోవాలంటే కూడా కొంత డబ్బుతోని ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మరి ఆ సందర్భంలో తను తీసుకున్నదా అనే దాని మీద కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పటివరకు తన చనిపోయిన దాని మీద కూడా మరి సినీ ప్రముఖులు ఎవరు కూడా పెద్దగా స్పందించినట్టుగా తెలియట్లేదు. సో గతం నుంచి కూడా తనకు కొంత సహాయం అందుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా స్టార్ హీరోస్ కావచ్చు, బుల్లితెర హీరోస్ కావచ్చు, చాలా వరకు కూడా తనకి సహాయం చేశారు అనే దాని కూడా వినిపిస్తూ ఉన్నది. దాంతోపాటు ఇటు అల్లు అర్జున్ కూడా తనకి నెలకి ఒక 10,000 వచ్చేలాగా కూడా ఆర్థిక సహాయం కూడా
అందించినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో మరి ఫైనల్గా ఈ అంత్యక్రియలకు సంబంధించి కూడా మరి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి, లేకపోతే ఎక్కడ చేస్తారు ఏంటి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో పావలా శ్యామలకు సంబంధించినటువంటి ఈ మృత్యువాతకు సంబంధించి కూడా మీ అభిప్రాయం ఏంటి? తను గతంలో ఎంతో వెలుగు వెళ్ళినటువంటి ఒక నటి, సినీ రంగంలో రాణించినటువంటి నటిగా చూస్తూ ఉంటాం. మరి అట్లాంటి వారి మీద ఇలా దయనీయమైనటువంటి స్థితిలో ఉండడం మీరేమనుకుంటున్నారు అనే దాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు పొద్దున ఒక విషాద వార్త. పావలా శ్యామల్ గారు మనల్ని విడిచి వెళ్ళిపోయారు. నిన్న రాత్రి నాకు తెలిసిన ఎప్పటి నుంచో నేను మానిటరింగ్లో ఉన్నాను. ఆవిడ వృద్ధాశ్రమంలో ఎక్కడెక్కడ ఎలా ఉన్నారు ఏంటని ప్రతిసారి మేము మానిటర్ చేస్తూనే ఉన్నాము ఫస్ట్ నుంచి కూడా. అలాగే శంకర్ అనే వృద్ధాశ్రమం వనస్థలిపురంలో ఉంటుంది. ఆ అబ్బాయి నేను కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతిసారి వాళ్ళకి ఏదో సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నిన్న రాత్రి ఆయనకి ఫోన్ చేశారు వాళ్ళ అమ్మాయి వాళ్ళు, ఇలా బాగాలేదని. వెంటనే ఉస్మానియా జాయిన్ చేశారు. అనుకొని అంటే చాలా రోజులుగా ఆవిడ అనారోగ్యంగా ఉన్నారు, అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల ఆవిడకి గుండెపోటుతో నిన్న రాత్రి కాలం చేశారు. ఇక వాళ్ళ కూతురు కూడా ఉస్మానియాలో ఉన్నారు. నేను ఇప్పుడు వెళ్తున్నాను, అన్ని దగ్గరుండి ఫైనల్ రైట్స్ అయ్యే వరకు అన్ని చేస్తాను. దానికి మా అసోసియేషన్ టోటల్ బాధ్యత వహిస్తుందండి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతి పైసా కూడా మేమే ఖర్చు పెట్టి ఆవిడ ఫైనల్ రైట్స్ని మేము పెడతాము. నేను ముందు నుంచి ఆవిడని టేక్ ఓవర్ చేసి చాలా విషయాల్లో నేను ఆవిడకి సపోర్ట్ చేసినందుకు గాను చాలా వాటిలో మనం ఆవిడకి ఆశ్రమాల్లో వాటిలో కూడా జాయిన్ చేసి ఉన్నాం. అందువల్ల నాకు అప్పచెప్పారు. అందులోనూ నేను నాకు తెలియంగానే మేము ఫైనల్ రైట్స్ చేద్దాం అనుకోగానే మా అసోసియేషన్ నుంచి మా గ్రూప్లోంచి మీరు దగ్గరుండి చేయించండి, బట్ మీరెవరూ రూపాయి తీయొద్దు అని చెప్పారు. మేమందరం ఫైనల్ రైట్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆమెకి. ఇప్పుడు నేను వెళ్తున్నాను ఉస్మానియా నుంచి. రేపు పొద్దున వనస్థలిపురం శంకర్ వాళ్ళ వృద్ధాశ్రమం ఉంది, లొకేషన్ నేను పెడతాను, అన్ని అందరికీ తెలియచేస్తాను. శంకర్ వాళ్ళ వృద్ధాశ్రమంలో రేపు పొద్దున అమ్మ కార్యక్రమాలన్నీ కూడా అక్కడి నుంచే చేసి మనం ఆ చుట్టుపక్కల ఉన్న శ్మశాన వాటికలోనే అంత్యక్రియలు జరిపిస్తాం. ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు, ఎవరైనా ఆవిడ్ని కడసారి చూపి చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రేపు వనస్థలిపురం వృద్ధాశ్రమానికి చేరుకోండి. ఇంకా వివరాలతో మళ్ళీ ఒక వీడియో తర్వాత మళ్ళీ నేను ఒక వీడియో క్లియర్గా ఇస్తాను. ఇక్కడ రేపు పొద్దున అయితే కార్యక్రమం ఈరోజు మంగళవారం చేయకూడదు కాబట్టి రేపు పొద్దున మనం ఆమె ఫైనల్ రైట్స్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. ఎవరైనా ఏదైనా సమాచారం కావాలని నన్ను కాంటాక్ట్ చేయండి. నమస్తే. ఓం శాంతి. ఆవిడ ఆత్మకు సద్గతి కలగాలని, శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.